మావోనికి 30 ఏండ్లు దాటుతున్నాయి కానీ లగ్గం చేద్దామంటే పిల్ల దొరుకుతలేదని చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఈ నడుమ పెళ్లి చేసుకున్నాడు కూడా ఒక టాస్క్ లెక్కనే అవుతున్నది చాలా మందికి. కానీ గిడో అన్న మాత్రం లగ్గం చేసుకుందామని ఇట్లా అనుకున్నాడో లేదో వెంటనే పెళ్లి అయింది. కాకుంటే లగ్గమైన సంబురం మాత్రం లేకుంటైంది ఆయనకు. అయ్యో పాపం ఏమైంది వాళ్ళకని బాధపడకుండ్రి, వాళ్ళు మస్తు అన్యోన్యంగానే ఉన్నారు. కాకుంటే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని పాట పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందుల్లా గీ అన్నకు. అగ్గో గట్లెందుకు అంటున్నారు? అనుకున్న ప్రకారం చుట్టాలంతా చుట్టుండంగా మంచిగానే లగ్గమైంది కదా అని అనబోతున్నారు కదా. ఆవు మీరన్నది నిజమే, లగ్గం మాత్రం మంచిగానే జరిగింది. కాకుంటే ఈ అన్న లగ్గం చేసుకున్న ఉద్దేశమే నెరవేరకుంటయింది పాపం. ఇక అసలు ముచ్చటేందంటే, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ ఊళ్ళుండే ముచ్చే శంకర్ అనే గీ అన్నకు రాజకీయాలంటే శాన్ ఇష్టమట. ఎట్లనన్నా వేసి సర్పంచ్ కావాలని అనుకున్నాడట. కాకుంటే ఈ పారి ఆ ఊరు సర్పంచ్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిందంట. అయ్యో ఈ పారి కూడా నాకు పోటీ చేసే ఛాన్సు మిస్ అవుతున్నది. మళ్ళొచ్చే పారి వరకు ఎట్లుంటదో పరిస్థితి అని చెప్పి ఆగమేఘాల మీద నల్గొండ జిల్లాలుండే ఈ అక్కను మనువాడుదామని నిర్ణయం తీసుకొని ఆడంబరాలకు పోకుండా దగ్గరోళ్ల సమక్షంలో లగ్గం చేసుకున్నాడు. ఇక ఎంటనే ఆమె పేరును ఓటర్ జాబితాలకు ఎక్కిద్దామని చూసిండు. కాకుంటే ఓటు నమోదు చేసుకునుడు ఆల్షం ఐటాలకు ఆమె పేరు ఓటర్ జాబితాల నమోదు కాలేదట. పాపం అన్నకు లగ్గం చేసుకునే భాగ్యం దక్కింది గాని ప్రజాప్రతినిధిగా పనిచేసి ఊరికి సేవ చేసే భాగ్యం దక్కలేదని ఈ ముచ్చట తెలిసినోళ్ళు జాలి పడుతున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి మరి ఈ అన్నకు అదృష్టం మంచిగుంటే తొందరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి అప్పటి వరకు ఈ అన్నకో లేకుంటే ఆయన మనువాడినామకో అవకాశం వస్తే పోటీ చెయ్యొచ్చు. ప్రజాప్రతినిధి కావాలన్న కోరిక తీర్చుకోవచ్చు. చూడాల మరి ఈ అన్న అదృష్టం ఎట్లుంటదో గాని సర్పంచ్ పదవి కోసం లగ్గం చేసుకుంటే ఆశలు అడియాశలైనాయి అని ఇప్పుడు ఈ వార్త మాత్రం మస్తు వైరల్ అవుతున్నది. మరిగా ప్రజాప్రతినిధిగా సేవ చేద్దామనుకునేటోళ్ళు ఇసొంటి విషయాల్లో జరంత జాగ్రత్తగా ఉండాలి. ఏదున్నా ఎగిరంగా పని చేసుకోవాలి, లేకుంటే ఇగో గిట్ల బాధపడాల్సి వస్తది. కాబట్టి ఏదున్నా ముందే చూసుకోండి. మరి ఏమంటున్నాం, సరేనా?